నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇళ్లు లేని పేదలకు తోబుట్టుగా సొంతింటి కలను సాకారం చేశాం. లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కింద 46 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్. విశాఖ వేదికగా 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్. ఈ నెల 30వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్న గ్రే హౌండ్స్ ఏడీజీ ఆర్కే మీనా. విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. 130,000 మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్న మంత్రి నాగార్జున. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం. భక్తులకు 1,00,000 లడ్డూలు పంపించనున్న టీటీడీ అధికారులు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంతింటి కలను సాకారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద రికార్డు స్థాయిలో నివాసన స్థలాలను పంపిణీతో పాటు ఇళ్లను కూడా మంజూరు చేశారు. ఈ ఇళ్లకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారు. పేదలకు నిర్మించే ఇళ్లకు వడ్డీ రియంబర్స్మెంట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాల్లోకి నిధిని జమ చేశారు. 12.77 లక్షల మందికి పావలా వడ్డీ రుణాలు ఇప్పించారు. ఈ దఫా 4 లక్షల మందికి వడ్డీ రియంబర్స్మెంట్ పథకం కింద 49.9 కోట్ల నిధిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని సీఎం జగన్ తెలిపారు. ఇందులో 22 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, ఒక్కో ఇంటికి 2.7 లక్షలు, మౌలిక సదుపాయాలకు మరో ₹1,00,000 ఖర్చవుతుందని అన్నారు. అంతేకాకుండా ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్లు తదితర ఇంటి సామాగ్రిని కూడా 40,000కు మించి జరిగేలా చూస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, నియోజకవర్గం బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఏ రకంగా చూసుకున్నా ప్రతి లబ్ధిదారుడికి 5 నుంచి 20 లక్షల వరకు విలువ చేసే ఇంటిని ఇచ్చామని వెల్లడించారు. ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున పావులా వడ్డీకే రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 monthsలోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ, తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎవరు సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు. ఏకంగా 31 లక్ష
19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం. అనంతరం నమూనా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ పోటీలకు విశాఖ వేదిక కానుంది. దేశవ్యాప్తంగా సుమారు 23 టీమ్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ కాంపిటీషన్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు విశాఖలోని గ్రే హౌండ్స్ క్యాంపస్లో ఈ ఛాంపియన్షిప్ను నిర్వహిస్తున్నారు. 13వ ఛాంపియన్షిప్ను హర్యానా రాష్ట్రం నిర్వహించింది. ఈసారి 14వ ఛాంపియన్షిప్ను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆల్ ఇండియా రెగ్యులర్ పారామిలిటరీ బృందంతో పాటు సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్, యూనిఫామ్ ఫోరెన్స్ ఈ పోటీలో పాల్గొంటున్నాయని ఆర్గనైజర్ అండ్ గ్రే హౌండ్స్ ఏడీజీ ఆర్కే మీనా తెలిపారు. విశాఖ తొట్లకొండలో ఉన్న గ్రే హౌండ్స్ క్యాంప్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వస్తున్న 23 బృందాలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఐటీబీటీ, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్పీ, అస్సాం రైఫిల్స్, ఆర్పీఎఫ్ బృందాలు ఈ పోటీల్లో హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీన హోంమంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని వెల్లడించారు. 30వ తేదీన జరిగే ముగింపోత్సవానికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్లు హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో గ్రేహౌండ్స్ డీజీపీ డాక్టర్ కోయ ప్రవీణ్, గ్రూప్ కమాండర్లు విద్యాసాగర్ నాయుడు, బిందు మాధవ్, ఉదయ భాస్కర్, పి బివోజో తదితరులు పాల్గొన్నారు. It is the great honor for the AP State Police that 14th All India Police Commando competition is being organized by Andhra Pradesh Police. This is the second time that AP is going to host this prestigious competition. అంతకుముందు ఒక్కసారి యునైటెడ్ స్టేట్ ఉన్నప్పుడు AP Police has conducted this All India Police Commando competition. After division, first time we are going to host this prestigious event. Regarding this arrangement of these teams, high level of care has been taken to ensure the comfort and safety of the participant by providing hygienic accommodation, excellent transport facility and provision of liaison officers dedicated for each team. With the support of our respected Commissioner of Police Visakhapatnam City and Visakhapatnam City Police, GUMC Commissioner and GUMC team, Health Department, Revenue Department and the citizen and institution of the Visakhapatnam City. For them I am really thankful to the all organization. The grand opening ceremony of the 14th All India Police Commando competition will be held at Greyhounds campus in Visakhapatnam from 22 at 11 o'clock to 30th of this month. Inaugural function lo Honorable Minister for Home Minister Srimati Taneti Vanita will be the chief guest who is going to grace the occasion as the chief guest on 22nd. సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనం హాజరు కానున్నారు. విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు క్రమబద్ధీకరించేందుకు పోలీసులు ఏర్పాట్లను చేస్తున్నారు. స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. ముఖ్యమంత్రి జగన్ ప్రారంభోత్సవం అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 150,000 మందితో ఈ సభ జరుగుతున్నందున ట్రాఫిక్ ను మళ్లించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తుంటే దాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మంత్రి మేరుగా నాగార్జున మండిపడ్డారు. గతంలో చంద్రబాబు 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి మోసగించారని ఆరోపించారు. అంబేద్కర్ స్మారక చిహ్నాన్ని సీఎం జగన్ చేస్తే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఎదురు చూశాం. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం
పుణికి పుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపేణా ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం, వారు తీసుకున్న గొప్ప నిర్ణయం, సాహసోపేత నిర్ణయం, అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు, మా పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని, రాబోయే రోజుల్లో ఆ పోస్టర్ని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం, దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామనే సంకేతం, ఆయన భావజాలం విరాజిల్లాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీలు ఆ మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే, అంబేద్కరీలను మోసం చేయటానికి మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతా ఉన్నాయి. వాటిని దరిచేరనియొద్దు, అంబేద్కర్ గారి భావజాలాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద చేతుల మీదుగా ఈ బ్రోచర్ని అన్వీల్ చేయడంతో పాటు రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు, ఎల్లుండి జరిగే మహాయజ్ఞం, వీటన్నిటిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ఠ, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డూలను ప్రసాదంగా అందించనున్నారు. భక్తులకు 25 గ్రాముల బరువైన 1,00,000 చిన్న లడ్డూలను ప్రసాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేసింది. ఇందుకోసం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1లో పనులు ప్రారంభించారు. శ్రీవారి సేవకులు ఒక్కొక్క కవర్లో 2 చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు సేవలో పాల్గొన్నారు. ఈ లడ్డూలను అయోధ్యకు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఏఈఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19 నుంచి 17వ తేదీ వరకు 2 దశలుగా మిలాన్ 2024 వేడుకలు విశాఖ వేదికగా జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సమీక్ష నిర్వహించారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ మిలాన్ 2024 ఇన్ఛార్జ్ నేవల్ కమాండర్ సిరాజ్ ఆజాద్ 12వ ఎడిషన్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 19 నుంచి 23వ తేదీ వరకు హార్బర్ ఫేజ్, 24 నుంచి 27వ వరకు సీ ఫేజ్ మిలాన్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 50 విదేశీ నౌకలు, 40 వరకు యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు మిలాన్ వేడుకల్లో భాగస్వామ్యమవుతాయని చెప్పారు. ఫిబ్రవరి 18 నుంచి 19 తేదీల్లో దేశ విదేశాల నుండి వచ్చే నౌకలు విశాఖ పోర్టు, నేవల్ డాక్యార్డులకు చేరుకుంటాయన్నారు. 19వ తేదీన విదేశీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు నేవీ కమాండర్లు, లెఫ్టినెంట్ అధికారులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాల రూపకల్పనలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఎన్నికల పరిశీలకులు జె శ్యామలారావు జిల్లా అధికారులను ఆదేశించారు. యువ ఓటర్ల నమోదుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తప్పులు దొరలకుండా జాబితాను రూపొందించాలని సూచించారు. విశాఖ ఆర్డీఓ కార్యాలయ మీటింగ్ హాల్లో జేసీ, డిఆర్ఓ, ఈఆర్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సవరణ ప్రక్రియపై సమీక్ష చేశారు. రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు ఏమైనా ఉంటే తక్షణం పరిష్కరించాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి పక్కాగా ఓటరు జాబితా రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 22వ తేదీని తుది జాబితా ప్రకటిస్తున్న నేపథ్యంలో
పటిష్ట చర్యలు చేపట్టామని జేసీ విశ్వనాథన్ తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓలు హుసేన్ సాహెబ్, భాస్కర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, మూర్తి, శైలజ, అఖిల తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మెలో భాగంగా 38వ రోజు దీక్షను జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కొనసాగించారు. రాష్ట్రంలో 1,00,000 మంది అంగన్వాడీలను తొలగించేందుకు ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిందని యూనియన్ అధ్యక్షురాలు తులసి చెప్పారు. అయితే తమకు ఇచ్చిన నోటీసులకు ప్రాజెక్టుల వారీగా సమాధానాలు పంపామన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలో 1,00,000 మందే కాకుండా తమకు మద్దతుగా ఎంతమంది ఉన్నారో తెలిపేందుకు సంతకాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజుకి అంగన్వాడీ సమ్మె 38వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే 9వ తేదీన అంగన్వాడీలకు నోటీసులు జారీ చేశారు అధికారులు. దానికి సమాధానంగా నిన్న ఈరోజు ఐసీడీఎస్ ఆఫీసులో సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈరోజు కొన్ని బ్యాలెన్స్ ఉండడం వల్ల ఈరోజు కూడా పట్టుకెళ్ళి ఆ నోటీసులకు సమాధానాలు ఇవ్వడం అంటూ జరుగుతుందండి. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని అంగన్వాడీలకు న్యాయమైన డిమాండ్ అయిన అంగన్వాడీ వేతనాల పెంపు విషయమై మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. 10 రోజులు మేము కోర్టు అంగన్వాడీని సజ్జల గారు అన్నారు కదా, మీ 1,00,000 ఓట్లు మాకు అక్కర్లేదు అని చెప్పారు. అంగన్వాడీ 1,00,000 ఓట్లు అక్కర్లేదు అన్నారు. 1,00,000 మందిమే కాదు, మా వెనుకాతలు ఇంకా ఉన్నారని చెప్పి కోటి సంతకాల సేకరణ అనేది చేసి జగన్మోహన్ రెడ్డి గారు పంపించదలుచుకున్నాము. రేపటితో అది కూడా పూర్తవుతుందండి, కోటి సంతకాల సేకరణ కూడా పూర్తవుతుంది. విశాఖ జిల్లాలో 14,872 మంది గృహ లబ్ధిదారులకు వడ్డీ రాయితీ నిధులు అందజేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున చెప్పారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి 90 లక్షల నిధిని జమ చేశామన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి కలెక్టర్తో పాటు మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. 35,000 రుణాలు పొందిన గృహ లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 1,35,000 మందికి పట్టాలు పంపిణీ చేశామని, ఇందులో 1,30,000 మందికి ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. వాటిల్లో ప్రస్తుతం 94,000కు పైగా ఇళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం కోసం 14,872 మంది లబ్ధిదారులు వివిధ బ్యాంకుల నుంచి 35,000 చొప్పున రుణాలు తీసుకోగా వాటికి వడ్డీ రాయితీ కింద 90 లక్షల రూపాయలు అందజేశారు. ఈ సమావేశంలో పలువురు లబ్ధిదారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. సార్ ఈవిడ మనకి చంద్రపాలెంలో ఒక అద్దె ఇంట్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు సార్. యాక్చువల్గా సార్ దీనికి మనకి తమ్ముడుపల్లి అనే ఒక పెద్ద లేఅవుట్ వచ్చి సుమారుగా ఒక 17,000 మందికి ఒకే పెద్ద లేఅవుట్ వేసాం సార్. అక్కడ ఆ లేఅవుట్లో తనకి ఇల్లు ఇక్కడ ఆమె హౌస్ సెట్ చేసి హౌస్ కూడా ఈరోజు ఆర్సీ లెవెల్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది సార్. అది గ్రూప్ లెవెల్ కంప్లీషన్ అయిపోయింది సార్. సార్ తినకు అంటే సామాజికంగా వెనుకబడిన వర్గానికి సంబంధించిన ఈ మహిళ సార్. తిన సామాజిక అంటే శ్రీ వెంకటేశ్వర మహిళా స్వయం సహాయక సంఘం తరఫున సభ్యురాలు ఉండి ఈ 30,000 రూపాయలు తీసుకోవడం జరిగింది సార్. చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్న. ఒక సాయంత్రం అయ్యేసరికి లైట్లు ఆపేయాలి, 2 బిందులు నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్న. ముందున్న ప్రభుత్వం చుట్టూ ఇల్లు కోసం తిరిగి అలసిపోయాన్న. అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయం ద్వారా వచ్చి అప్లై చేసుకోండి చెప్పడం జరిగిందన్న. వాలంటీర్ సహాయంతో సచివాలయాలకు అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న. అనంతపురం మండలం తల్లూరు జిల్లాలో నాకు 48 గజాల స్థలం అనేది ఇచ్చారన్న. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న. నిజంగా నమ్మలేకపోయాం. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒక్కది మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. అదేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేని నాకు ఈరోజు ఒక లక్షాధికారిగా ఒక 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి నన్ను ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్నా. ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అన్నగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా. మీరు ఇలాంటి అక్క చెల్లెలకి మీ సహాయం అందించారన్నా. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. కరోనా టైంలో కూడా మన ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నా, చెయ్యలేదు, చెయ్యబోదు అన్నా. మీరే కావాలన్నా మాకు. మళ్ళీ మీరు రావాలి. ఇలాంటి ఎన్నో పథకాలు చేయుతులు మాలాంటి అక్క చెల్లెలకు అందించాలన్నా. ఇలాంటి ఎన్నో
సహాయం చేశారన్న, నాలాంటి అక్కచెల్లెలు ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్న, మాట తప్పని మడం తిప్పని రాజన్న బడ్డగా మీ మాట నిలబెట్టుకున్నారన్న. చాలా ధన్యవాదాలు అన్న, నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. పరిస్థితులు అందులో ఇంటి నిర్మాణం పూర్తయితే కనీసం 15 నుంచి 20 లక్షల దాకా దగ్గర ఒక్కొక్క ఇంటి స్థలం విలువ. దేవుడు అయితే మంచి కార్యక్రమం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. 40,24,000 మంది కలిపి వైజాగ్ సార్ 1,35,000 మందికి పట్టాలు ఇచ్చాము సార్. అందులో 1,30,000 కూడా పోస్ట్ కూడా శాంక్షన్ అయినాయి సార్. ప్రజాహిత బ్రహ్మకుమారిస్ బ్రహ్మబాబా 55వ పుణ్యస్మృతి దివాస్ కార్యక్రమాన్ని కొత్త గాజువాక బీసీ రోడ్ బ్రాంచ్లో నిర్వహించారు. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బ్రాంచ్ నిర్వాహకులు మాణియక్క ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ కడంరెడ్డి నరసింహరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వశాంతి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో జరుపుకుంటున్నారని తెలిపారు. బ్రహ్మ బాబా ప్రజాపిత బ్రహ్మ అని కూడా అంటారు. ఈ యొక్క సంస్థకి ఫౌండర్. విశేషంగా వారు 1937 ఈ యొక్క సంస్థ స్థాపన చేయడానికి ఆధారమయ్యారు. 1937 నుంచి తన యొక్క తనువు, మనస్సు, ధనము అంతా కూడా ఈ సంస్థకి దారపోసి సమర్పితమై పూర్తి తన సేవల్ని అందించారు. వారు లౌకికంలో దాదా లేఖరాజుగా పేరు చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే లౌకికంలో వారు వంచాల వ్యాపారిగా ఉండేవారు. తర్వాత తన 60వ ఏట చాలా భక్తి పారవశ్యంలో ఎన్నో గుళ్ళు యాత్రలు చేసి చివరిగా కాశీలో శివుని యొక్క ధ్యానంలో మునిగినప్పుడు ఒక ప్రకాశమైనటువంటి సాక్షాత్కారం జరగడము. సో ఈ కార్యక్రమానికి కూడా విశేషంగా విశ్వశాంతి దినోత్సవంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి బ్రహ్మ బాబా యొక్క శ్రద్ధాంజలి నిమిత్తంగా మనం ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తాం. సుమారు 140 దేశాల్లో బ్రహ్మకుమారి యాక్టివిటీస్ ఉన్నాయంటే మనం అందరం ఆలోచించాలి. ప్రతిరోజు ఈ బిజీ లైఫ్లో మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు బిజీగా టైం లేదంటూ తమ వృత్తుల్లో తన్మనకలై బిజీగా ఉంటాం. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అలాంటి వాళ్ళు రోజు కనీసం ఇలాంటి మందిరంలో కనీసం ఒక అరగంట అయినా సరే మెడిటేషన్ చేసినట్లయితే మనకి పని ఒత్తిడి తగ్గుతుంది, మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. శాంతి ఓం శాంతి పేరులోనే ఉంది శాంతి. మన జీవితంలో శాంతి ఉండాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు మెడిటేషన్ చేయాలని చెప్పి సిస్టర్స్ చెప్తుంటారు. మనం చాలా ఏళ్ళగా నేను చూస్తున్నాను. మేము అక్కడ వెంకటగూడలో 15 ఏళ్ల క్రితం ఈ యొక్క వినాయక చవితికి పెడుతుంటే బ్రహ్మకుమారి సిస్టర్స్ అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా మెడిటేషన్ కోసం తెలియజేసి ఒక స్టాల్ పెట్టి ప్రతి సంవత్సరం కూడా చేసేవారు. అప్పుడు బాగా సిస్టర్స్ అక్కడ సుధా హోటల్ పక్కన ఉండేవారమ్మా. వాళ్ళు మాకు బాగా పరిచయం. అలా ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం చేసినా సరే మేము కూడా అటెండ్ అయ్యేవాళ్ళం. ఈసారి మీరు ఏ కార్యక్రమం చేసినా సరే ఖచ్చితంగా మేము కూడా ఉంటామని తెలియజేసిన అన్నమయ్య గారు చాలా నిర్ణయం కాల్ చేశారు. పెద్దలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి బ్రహ్మకుమారి సిస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్ఎంయూ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట దీక్షలు చేపట్టారు. ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు వీరి ఆందోళనకు మద్దతు తెలిపారు. విజయనగరం ఆర్టీసీ జోన్లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం దీక్షలు చేసి విజయవంతం సాధించామని యూనియన్ నాయకులు చెప్పారు. ఒక్క విశాఖ జిల్లాలోనే ఆర్ఎం మొండిగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించేందుకు దీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. జరుగుతుంది. మరి గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫీస్ ముందు 43 రోజులు ఈ రాష్ట్రంలోనే కనీవిని ఎరుగని రీతిలో మరి ఉద్యమం చేపట్టడం జరిగింది. గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు మొన్న 6వ తారీఖు నాడు చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చారు. అనేక రకాలైన సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఆయన ఛాంబర్లో ఉన్నటువంటి కేసులన్నీ పరిష్కరించడం జరిగింది. గుర్తింపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని విషయాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా ఈ జిల్లాలో డ్యూటీ చార్ట్లకు సంబంధించి మరి సీనియారిటీ ప్రకారంగా చార్ట్లు వేయాలని, ఏవైతే కార్మికులకి 1 సంవత్సరం కాలం నుంచి డిపోస్ పేర్లో ఉన్నటువంటి కేసుల్ని ఇంకా సస్పెన్షన్లో ఉన్నారో వాళ్ళకి లిఫ్ట్ చేయాలని,
మరి మహిళా సోదరులకి రెస్ట్ రూమ్ సౌకర్యం కల్పించాలని, సిటీలో తిరుగుతున్నటువంటి వాళ్ళకి టెర్మినల్ పాయింట్స్లో మరి వాష్రూమ్స్ అవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి అనేక రకాలైనటువంటి సమస్యల మీద 29 డిమాండ్స్ తోటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డిపిటిఓ గారికి మేమైతే మెమోండ్రం ఇచ్చున్నామో దాని మీద తక్షణమే మా కమిటీలను పిలిచి సమస్యల పరిష్కారానికి చొరవ చూపితే పర్వాలేదు, లేని ఏళ్ళ సమస్యల పరిష్కారం అయ్యే వరకు మాత్రం ఈ ఉద్యమం ఆగదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజున ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మరి ఎన్ఎంయు అతి పెద్ద సంఘం, అటువంటి సంఘం ఇచ్చినటువంటి డిమాండ్ల మీద కూడా కనీస వసతులు కల్పించడానికి ఇచ్చినటువంటి డిమాండ్ల మీద కూడా ఈ అధికారులు స్పందించకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఈ రోజున రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి మన కార్మికులందరికీ కూడా విప్లవాభినందనలు తెలియపరచుకుంటూ మరి ఈ సమస్యల పరిష్కారానికి అధికారులు కానీ మార్గం సుముఖం చేయని పక్షంలో మటుకు ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి ఏపీ ఎన్జిఓ సంఘం మా రాష్ట్ర అధ్యక్షుల ద్వారా మరి ఎన్ఎంయు రాష్ట్ర నాయకత్వం ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారం మార్గం చూపెట్టే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి మరి ఈ రిలే నిరాహార దీక్ష శిబిరానికి మా ఏపీ ఎన్జిఓ సంఘం పూర్తి మద్దతు సంఘీభావాన్ని కూడా మరి తెలియపరుస్తున్నాం. నూతన వేతనాల సాధన కోసం, ప్లాంట్ రక్షణ కోసం ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని వైజాగ్ స్టీల్ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ప్లాంట్లో ఈ మేరకు ఒక ప్రదర్శన నిర్వహించారు. 2017 సంవత్సరంలో జరిగిన వేతన సవరణ, కొత్త వేతనాలు అమలు చేయాలని, జిందాల్తో ఒప్పందాన్ని రద్దు చేయాలని, ప్లాంట్ అమ్మకం ఆపాలంటూ నినాదాలు చేశారు. 5,000 మంది ఉద్యోగులను తక్షణం రిక్రూట్ చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు ఈ 2 రోజుల్లో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హెడ్లైన్స్ మరోసారి. ఇళ్లు లేని పేదలకు తోబుట్టుగా సొంతింటి కలను సాకారం చేశాం. లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కింద 46 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్. విశాఖ వేదికగా 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ ఈ నెల 30వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్న గ్రే హౌండ్స్ ఏడీజీ ఆర్కే మీనా. విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. 130,000 మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్న మంత్రి నాగార్జున. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం. భక్తులకు 1,00,000 లడ్డూలు పంపించనున్న టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.